అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానానికి టోకెన్ ఉంటేనే దర్శనం అన్నట్లు కూడా వార్తలైతే వినిపిస్తున్నాయి. సో ఒకసారి విశ్లేషణ తీసుకుని డీటెయిల్‌గా తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో ఎస్ సార్. ఏంటి సార్ ఇప్పుడు టోకెన్ ఉంటేనే దర్శనమా? అని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. దాని మీద క్లారిటీ ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అలాగే ఈఓ ఇద్దరు దీని మీద క్లారిటీ ఇచ్చారు. ఓకే. టోకెన్ ఉంటేనే దర్శనం కాదు, టోకెన్ లేకపోయినా దర్శనం ఉంటుంది. కాకపోతే జనరల్ దర్శనం. టోకెన్ ఉంటేనే దర్శనం ఎప్పుడంటే 30, 31, 1 ఈ 3 తారీఖుల్లో టోకెన్ ఉంటేనే దర్శనం. 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు మీకు ఆన్లైన్ టోకెన్స్ ఉన్నటువంటి వాళ్ళకి దర్శనం ఉంటుంది. వాళ్ళతో పాటు టోకెన్లు లేనటువంటి వాళ్ళకి కూడా సర్వదర్శనం ఉంటుంది అని చెప్పి క్లారిటీ ఇచ్చారు. దీని మీద చాలామంది ఏం చేస్తున్నారంటే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. టోకెన్లు ఉంటేనే మీరు తిరుపతి రండి, లేకపోతే లేదు అని చెప్పి. భక్తులను ఎవరిని కూడా మీరు తిరుమలకు రావద్దు అని చెప్పే అధికారం ఎవరికి లేదు. ఈ విషయాన్ని చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానమే చెప్పారు. ఓకే. ఈవో చాలా క్లియర్గా చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే వైకుంఠ ద్వార దర్శనం అనేది చాలా రద్దీగా ఉంటుంది. ఆ రోజున ఎంత రద్దీగా ఉన్నప్పటికీ వాళ్ళకి కేటాయించినటువంటి టైం ప్రకారం వాళ్ళు వచ్చి దర్శనానికి చేసుకుంటే కనుక 2 గంటల్లోనే దర్శనం అయిపోతుంది. ఆ మేరకు ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఎందుకనంటే ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల తిరుపతి దేవస్థానం. వైకుంఠ ద్వార దర్శనం అంటే సాక్షాత్తు వైకుంఠంలోకి పోయినట్టే ఉంటుంది అని హిందూ భక్తుల యొక్క విశ్వాసం. ఆ రోజు స్వామివారిని దర్శనం చేసుకుంటే వైకుంఠ ద్వార దర్శనం ఇంకా అంతకన్నా జన్మ ధన్యమైపోయినట్టు, అంతకన్నా ఏముంటుంది అనేటువంటి ఫీలింగ్స్ తోటి ఉంటారు. అందుకే వీళ్ళంత వరకు ఎక్కువ మంది పోవడానికి ట్రై చేస్తారు. గత ఏడాది ఈ టోకన్ల కోసం క్యూలో నిలబడి తొక్కిసలాట జరిగింది. ఆ క్రమంలో కొంతమంది చనిపోయారు. అందుకే ఈసారి అలాంటివి లేకుండా, అలాంటి తొక్కిసలాటికి తావే లేకుండా ఆన్లైన్లో టోకెన్లు ఇచ్చారు. ఆన్లైన్లో టోకెన్లు ఇష్యూ చేశారు. ఓకే. గత నెలలో చేశారు. టోకెన్లు ఇష్యూ చేశారు. టోకెన్లు ఇష్యూ చేసి 30వ తారీఖు వైకుంఠ ద్వార దర్శనం, 31 దాకా ఉంటుంది. 31 ఇయర్ ఎండింగ్, 1వ తారీఖు జనవరి 1. సో కాబట్టి ఈ 3 రోజులు సహజంగా రద్దీ ఎక్కువ ఉంటుంది. దాని తగ్గట్టు వైకుంఠ ద్వార దర్శనం వచ్చింది. సో ఈ 3 రోజులకు సంబంధించి ఈ టోకన్లు సిస్టమ్ పెట్టారు. ఆన్లైన్లో ఇప్పుడు 300 రూపీస్ ఎలా బుక్ చేసుకున్నాం, అలాగే ఆన్లైన్లో దర్శనాన్ని బుక్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఆన్లైన్ ఈ 3 రోజులు మాత్రమే. మిగతా రోజులు ఎవరైనా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఆ 3 రోజులు మాత్రమే టోకన్లు ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే విఐపీలకి ఉంటుంది. ఓకే. సో విఐపీల కంటే కూడా సామాన్యులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఈసారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నిర్వాహకులే చెప్పారు. ఎస్ సార్. ఈ దుష్ప్రచారాన్ని కావాలని ఎవరైనా చేశారా, లేకుంటే లైక్స్ వ్యూస్ కోసం ఇట్లా చేశారంటారా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం మీద వచ్చినటువంటి కొన్ని ఆరోపణలు అనుకోండి, లేదంటే కొన్ని అసత్య అంశాలు అనుకోండి, వాటిని పరిశీలిస్తే కనుక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని బేస్ చేసుకొని కొంతమంది రాజకీయం చేస్తున్నారు అనేటువంటి భావన కలగ మానదు. ఎందుకంటే అది సెంటిమెంట్ తోటి ఉన్నటువంటి టెంపుల్. ప్రతి ఒక్కళ్ళు కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే తమ ఇంటి దేవుడు అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది హిందువులకి కాదు, ఎవరైనా డిక్లరేషన్ ఇచ్చి, హిందువులైనా వెళ్ళొచ్చు, క్రిస్టియన్స్ అయినా వెళ్ళొచ్చు, ముస్లిమ్స్ అయినా వెళ్ళొచ్చు డిక్లరేషన్ ఇచ్చి. హిందువులు తప్ప మిగతా వాళ్ళు కూడా వెళ్ళొచ్చు డిక్లరేషన్ ఇచ్చి. కానీ డిక్లరేషన్ ఇవ్వకుండా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చేసుకోవచ్చు అని చెప్పి నిరూపించింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. డిక్లరేషన్ ఇవ్వకుండా తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళి ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళ బాబాయి వాళ్ళ పిన్ని సమక్షంలో జగద్రక్షగా ఆపద్బాంధవ గోవిందా గోవిందా అంటారు వెంకటేశ్వర స్వామి. అవును. దాన్ని జగన్ రక్షగా గోవిందా గోవిందా అని మార్చారు. ఇలాంటివి విన్నప్పుడు హిందూ భక్తులకి మనసు కొంచెం బాధేస్తుంది. ఇప్పుడు ఈ రీసెంట్గా వచ్చినటువంటి అంశాలు తీసుకుంటే కల్తీ నెయ్యి, తర్వాత పరకాణి, ఇప్పుడు మళ్ళా ఈ గోవిందరాజు టెంపుల్కి సంబంధించినటువంటి
బంగారం కుంభకోణం ఒకటి వచ్చింది మళ్ళీ కొత్తగా. ఇలాంటివన్నీ ఒక్కొక్కటి వస్తున్నాయి. ఈ క్రమంలో గోవులు చనిపోయాయి అనేది ఒకటి వచ్చింది. తర్వాత తొక్కిసలాటకు సంబంధించి కొంత రాజకీయం జరిగింది. తర్వాత అన్యమత ప్రచారం అనేది ఒకటి వచ్చింది. అక్కడ అసలు క్రైస్తవులు ఉండకూడదు ఉద్యోగులు అనేది ఒక కాన్సెప్ట్ ఇప్పుడు ఉండేటువంటి కూటమి తీసుకుంది. ఇవన్నీ కూడా అది కూటమి వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి, ఈ ఇష్యూస్ అన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ తిరుగుతున్నటువంటి అంశాలు. వీటిని రాజకీయ కోణంలో చూసినప్పుడు ఎవరికి వాళ్ళే తమకు అనుకూలంగా ఈ ఇష్యూని మలుచుకోవాలనేటువంటి ప్రయత్నం చేయడాన్ని హిందూ భక్తులు చాలా మంది తప్పుపడుతున్నారు. అయితే వస్తున్నటువంటి అంశాలను కనుక చూస్తే జరుగుతున్నది ఏంటి, అక్కడ ఏం జరిగింది గతంలో, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అనేది బేరీజ్ వేసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత రుగ్మతలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో జరిగినటువంటివి వాటన్నిటిని సార్ట్అవుట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈవెన్ శాలువుల్లో కూడా కుంభకోణం జరిగిందని చెప్పి చెబుతున్నారు. అలాగే దర్శనానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా చాలా మార్పులు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఈవెన్ తెలంగాణ సంబంధించిన లీడర్లు వెళ్ళి కూడా అక్కడ అన్నప్రసాదం అద్భుతం అని అంటున్నారు. మల్లారెడ్డి గారు ఆ మధ్య వెళ్ళారు, మాజీ మంత్రి తెలంగాణ. ఆయన వెళ్ళి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమల మొత్తం అద్భుతంగా మార్చేసేసారు అని చెప్పి ఆయన కూడా అన్నారు. సో అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ ఏమంటున్నారు, గతం కంటే చాలా పగడ్బందీగా చాలా బాగా చేశారని చెప్పి అంటున్నారు. దాన్ని తగిన విధంగా మార్పులు కూడా చేస్తున్నారు. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారు కానీ లేదా చైర్మన్ నాయుడు గారు కానీ వీళ్ళు పగడ్బందీగా చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు వైకుంఠ ద్వార దర్శనాలకు కూడా అలాంటి ఏర్పాట్లే చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి క్యూ లైన్ రద్దీ ఏదైతే ఉందో ఆ రద్దీని బేరీజ్ వేసుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. అంటే ఎక్కువ టైం లేకుండా యావరేజ్న సగటున ప్రతిరోజుకి 80,000 మంది దాకా భక్తులు వస్తున్నారు. ఇప్పుడు ఈ 3 రోజులు దాదాపు లక్ష దాటిపోయే అవకాశం ఉంది రోజుకి. అలాంటి క్రమంలో క్యూ లైన్లలో దర్శన క్యూ లైన్లలో రద్దీ ఎక్కడ ఉంది అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి రద్దీ లేకుండా పంపించగలిగితే క్యూలోకి వెళ్ళిన తర్వాత 2 గంటల్లో దర్శనం అయిపోయేలాగా వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లు చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు అవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న దుష్ప్రచారాలు, ఇప్పుడు నేను ఇందాక అనేక అంశాలు చెప్పాను, దుష్ప్రచారాలు చాలా చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం మీద. అలాగే ఇప్పుడు కూడా ఇది కూడా దుష్ప్రచారమే. టోకెన్ ఉంటేనే దర్శనం అనేది కూడా. టోకెన్ లేకపోతే మీరు దర్శనానికి వెళ్ళొచ్చు, సర్వదర్శనానికి వెళ్ళొచ్చు. కాకపోతే 30, 31, 1 ఈ 3 రోజులు మాత్రమే రిస్ట్రిక్షన్. మిగతా రోజులు మీరు వైకుంఠ ద్వార దర్శనం 2వ తారీఖు నుంచి మీరు సర్వదర్శనాలకి రావచ్చు. ఆ మేరకు మెయిల్స్ కూడా పంపిస్తున్నారు. ఎందుకు పంపిస్తున్నారు, ఆన్లైన్లో టోకన్లను రాబట్టుకోలేనటువంటి వాళ్ళు, టోకన్లను పొందలేనటువంటి వాళ్ళు టోకన్ లేకపోయినా కానీ మీరు దర్శనానికి రావచ్చు 2వ తారీఖు నుంచి అని చెప్పి మెయిల్స్ కూడా పంపిస్తున్నారు. సో కాబట్టి అవగాహన పెంచే ప్రయత్నం తిరుమల తిరుపతి దేవస్థానం కూడా చేస్తుంది. ఈసారి వైకుంఠ ద్వార దర్శనాలు వీలున్నంత ఎక్కువ మంది చేసుకునేలాగా, వీలున్నంత తక్కువ సమయంలో ఎక్కువ మంది దర్శనం చేసుకునే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి టెక్నాలజీని బాగా ఉపయోగిస్తున్నారు. సో ఆ టెక్నాలజీ ఎంతవరకు పనిచేస్తుంది అనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.